జయమునిచ్చు క్రీస్తేసుని పవిత్ర రక్తము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనం ఆహాజు యొక్క చరిత్రను ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన యందు 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయములోను, 2 రాజులు 16వ అధ్యాయములోను ఆహాజును గురించిన విషయాలను మనం ధ్యానించగలం. ఆహాజు యోతాము కుమారుడు. ఆహాజు అనగా సొత్తుగాడు అని అర్థము. ఇతడు 20వ సంవత్సరంలోనే రాజు అయ్యారు. అయితే ఆహాజు దావీదు వలె యథార్థపరుడుగా కాక బహు దుర్మార్గుడుగాను, విగ్రహారాధికుడుగాను, విశ్వాస భ్రష్టుడుగాను జీవించారు. ఇతడు బహు విపరీతముగా విగ్రహారాధన జరుగుటకు కారకుడయ్యాడు. ప్రతి లోయలోనూ ప్రతి చెట్టు క్రింద విగ్రహములు స్థాపించుట, పవిత్రమైన యెరూషలేము దేవాలయంలో విగ్రహములు నిలుపుట వంటి పాపపు కార్యములకు కారకుడయ్యాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దేని రూపమునైనను చేసుకొని దానికి సాగిలపడకూడదునన్న రోషము గల దేవుని మాటను ఆహాజు అతిక్రమించినందున దేవుడు అతనిని సిరియలకు అప్పగించగా ఒక దినమందే 120,000 మంది హతులయ్యారు. జీవము గల దేవుని మరిచినందున ఇట్టి హీన స్థితికి గురికావాల్సి వచ్చింది. 2 దినవృత్తాంతములు 2:6-7 నందు మనం గమనించవచ్చు. ఆహాజు తన్ను తాను పాడు చేసుకొనుటియే గాక దేశమంతటికి శాపము కలిగించినవారు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక రాజుగా, కాపరిగా, తండ్రిగా అనేకులను నీకు అప్పచెప్పినప్పుడు వారికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన ఒక రాజు శాపముగా మార్చుటయు ఎంత అన్యాయము, భయంకరము, దౌర్భాగ్యము. ఆహాజు తన సొంత బిడ్డలను కూడా అన్యజనుల ఆచారం వలె అగ్నిలో దహించారు. రాతిని ఆరాధించువారు రాతి వలె మారుదురు. రాతి హృదయం గల ఆహాజు తన జాతి నాశనమునకు కారకుడయ్యాడు. ఆహాజు విగ్రహారాధికుడిగా, నరహంతకుడిగా, తన సొంత బిడ్డలనే చంపుకొన్న దౌర్భాగ్యుడిగా, దేవుని మందిరములో విగ్రహములను నిలిపిన ఒక పాపిగా నిలిచిపోయాడు. అతని చరిత్ర ఒక పాపాత్ముని యొక్క లెక్కలో కలిసిపోయింది. దేవుడు అతనిని ప్రేమించి ఏషియా, ఆమోసు, మీకా, ఒదేదు వంటి ప్రవక్తల ద్వారా గద్దించినప్పటికీ అతని ప్రవర్తనలో ఏమాత్రము మార్పు రాకపోగా మారు మనసు ఏర్పరచుకొని ఒక మూర్ఖుడు ఆహాజు రాజు. అతని పైకి శత్రువులు దండెత్తి రాగా ఆ సమయంలోనైనా దేవునికి మొరపెట్టుటకు బదులు మనుషులను ఆశ్రయించినందున మరింత బాధలో కూరుకుపోయాడు ఆహాజు. దేవుని ఆశ్రయించని వారు దిక్కుమాలిన స్థితికి దిగజారిపోవుట ఖాయమే గదా. ఆహాజు తనకు సహాయం చేయమని అషూరు రాజుకు కబురు పంపినప్పుడు అషూరు రాజు తన యొద్దకు వచ్చి అతన్ని బాధపరిచినే గాని బలపరచలేదు. మనుషులను ఆశ్రయించి మరింత బాధల పాలైన ఆహాజు జీవంగల దేవుని మందిరపు నిధులను ఖర్చు పెట్టసాగాడు. దేవుని డబ్బు దేవునికి ఇవ్వకపోగా దేవుని మందిరపు డబ్బును దుర్వినియోగపరచడం ఎంతో భయంకరం. రాజ్య నిధులు ఖాళీ చేసుకున్న ఆహాజు దేవుని మందిరమును కూడా దోచే పరిస్థితికి దిగజారిపోయాడు. ఇంత హీన స్థితికి దిగజారిన రాజు పరిశుద్ధ గ్రంథమునందు మరొకరు కనబడరేమో. దేవుడు ఆహాజుకి 16 సంవత్సరముల రాజ్యమేలే ఆధిక్యత ఇచ్చినప్పటికీ ఆహాజు ఏనాడు తన ఒక రాజుగా తను చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాపపడలేదు. తన బ్రతుకును గాని రాజ్యమును గాని దేవుని కృపలో బాగుపరుచుకోవాలన్న ఆశ కలగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు దౌర్భాగ్య స్థితిలో మనము కూడా ఉన్నామా ఓసారి ఆలోచించుకోవాలి. మీ తప్పుల గురించి, మీ పాపాల గురించి, మీ పొరపాట్ల గురించి ఎవరైనా దేవుని నామంలో గద్దించినప్పుడు పశ్చాత్తాపపడి సరిదిద్దుకున్నామా? ఎన్నిసార్లు దేవుని ద్వారా కలిగిన గద్దింపుకు మనం లోబడ్డామో? దేవుని గద్దింపుకు లోబడని ఆహాజు హఠాత్తుగా నాశనాన్ని తెచ్చుకున్నారు. దేవుని గద్దింపు మనకో హెచ్చరిక, మారు మనసు పొందుటకు దేవుడిచ్చే గొప్ప చివరి అవకాశం. అయితే ఆహాజు దేవుని గద్దింపును తృణీకరించినందువల్ల
అంతకు చెడిపోటియే గాక తనంతట తానే పతనమునకు కారకుడయ్యాడు. తప్పిపోయిన దానిని వెదికి రక్షించుటకు వచ్చిన వారు క్రీస్తు. గాయపడిన దానికి కట్టుకట్టువారు క్రీస్తు. షడ్రక్ మేషక్ అబద్నెగోలను రక్షించిన దేవుడు నీవు పశ్చాత్తాపపడినప్పుడు నిన్ను రక్షించకపోడా? గ్రహింపలేని గొప్ప సంగతులను పరిశీలించు దేవుడు నీ హృదయాన్ని పరిశీలించి పరిపూర్ణుడిగా నిన్ను చేయకపోడా? ఆయనకి ఏదైనా రహస్యము దాగి ఉండగలదా? కటాక్షము, జాలి, బహుశాంతము గల దేవుడు నీవు ప్రార్థించినప్పుడు నిన్ను రక్షించకుండునా? ఆహాసు ఎంతటి దౌర్భాగ్యుడు! తన హీనస్థితిలోనూ దేవుని ఆశ్రయించాలన్న ఆలోచనే రాకపోయాను. తన పొరపాట్లను గుర్తించలేదు. నేను ఆజ్ఞాపించినది మీరు చేయనట్లు, నా నియమాలకు మీరు లోబడినట్లు నా ఆత్మను నేను మీ యందు ఉంచుతానునన్నారు దేవుడు. యెహెజ్కేలు 36:27. కనుక మన పొరపాట్లను మనం గుర్తిద్దాం. ఆపత్కాలమునందు నరులను ఆశ్రయించక దేవునికి మొరపెట్టుట శ్రేయస్కరమునన్న సత్యం ఆహాజ్ జీవితమే ఒక నిదర్శనం. పాప క్షమాపణ ఇవ్వగలవారు క్రీస్తు ఒక్కరే. కావున మన సత్క్రియలతో దేవుణ్ణి మహిమపరచుచు క్రీస్తు రాకడకు సిద్ధపడి ఉందాం. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించెనో నేనును మిమ్మను అలాగే ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండుడీనని యోహాను 15:9 దేవుడు సెలవిచ్చినట్లు ఆయన ప్రేమయందు నిలిచి ఉండుచు క్రీస్తునందు పరిశుద్ధులముగా మారుమనసు కలిగి జీవిద్దాం. జయమునిచ్చు క్రీస్తేసిన పవిత్ర రక్తము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడయుండి కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్.